la! Your dream vacation to Dubai starts from rupees 29,999 only with GT Holidays, South India's #1 travel brand. బ్యాట్మ్యాన్ వర్సెస్ సూపర్మ్యాన్ మూవీ చూశారు కదా, ఇద్దరు ఐకానిక్ సూపర్ హీరోస్ అండ్ వాళ్ళ మధ్య ఒక కాన్ఫ్లిక్ట్. దానికి రూట్ కాజ్ ఒక్క మిస్అండర్స్టాండింగ్. ఆ మూవీ చూస్తున్నంత సేపు నాకు అనిపించిన ఒక విషయం, అంటే ఇంత సూపర్ పవర్స్ ఉన్న వాళ్ళు, ఇన్ని రిసోర్సెస్ ఉన్న వాళ్ళు, ఇంత పెద్ద స్టేక్స్ ఉన్న ఒక సిచ్యువేషన్లో ఉన్న వాళ్ళు డైరెక్ట్గా వార్ మోడ్లోకి దిగేసే ముందు కనీసం ఒక్కసారైనా మాట్లాడుకోరా, ఒక్కసారి ప్రశాంతంగా కూర్చొని మాట్లాడుకుంటే అసలు బ్యాటిలే ఉండదు కదా. ఇంత డిస్ట్రక్షన్, ఇంత రక్తపాతం, ఈ విధ్వంసం, దాన్ని మొత్తాన్ని అవాయిడ్ చేసి ఉండొచ్చు కదా అని. ఈ ఫ్యాక్టర్ వల్లనే నాకు ఆ మూవీలో ఉండే ఆ డ్రామా వర్క్ అవ్వలేదు. అండ్ ఎగ్జాక్ట్లీ ఇదే రీజన్ వల్ల నాకు రాయన్లో డ్రామా కూడా వర్క్ అవ్వలేదు. ఇందులోని డ్రామా, ఆ డ్రామాని నడిపించే క్యారెక్టర్ మోటివేషన్స్ అవి కన్విన్సింగ్ గా అస్సలు అనిపించలేదు. అండ్ దాని వల్ల, అంటే ఈ క్యారెక్టర్స్ తీసుకునే డెసిషన్స్ వల్ల ఆ కాన్సిక్వెన్సెస్ అనేవి ఎంత బలంగా ఉన్నా కూడా నేను అక్కడ జరిగే ఈ డ్రామా మొత్తాన్ని క్వశ్చన్ చేస్తున్నాను తప్ప ఆ ఇంటెండెడ్ ఫీలింగ్ ఏదైతే ఉందో, అంటే బిట్రేల్ అప్పుడు ఒక షాక్, ఒక డిసప్పాయింట్మెంట్, ఒక సాడ్నెస్, ఆ ఫీలింగ్ అనేది అంత గట్టిగా తాకలేదు. సినిమా టెక్నికల్ గా చాలా సాలిడ్ గా అనిపించింది. ఆబ్వియస్లీ ధనుష్ అనే ఆయన, హీ హాస్ వర్క్డ్ విత్ సమ్ ఆఫ్ ద బెస్ట్ ఫిల్మ్ మేకర్స్ ఇన్ ద బిజినెస్ అండ్ హీ హాస్ సర్టన్లీ అబ్జర్వ్డ్ ఆల్ దోస్ ఎక్స్పీరియన్సెస్. ఆ ఎక్స్పీరియన్స్ అనేది ఇందులో కనిపిస్తుంది. ప్రతి సీన్ లో తన క్యారెక్టర్ ని వీలైనంత వరకు సబ్డ్యూ చేసి ఉంచడం, యాక్షన్ ని కూడా వీలైనంత వరకు హోల్డ్ బ్యాక్ చేయడం. ఒక సీక్వెన్స్ లో అయితే కంప్లీట్లీ హాఫ్ ఆఫ్ ద ఫైట్ అనేది జస్ట్ సౌండ్ ఎఫెక్ట్స్ తో ప్లే చేసి ఉంటారు. ఇవన్నీ చూస్తుంటే ఇట్ వాస్ వెరీ సర్ప్రైజింగ్ అండ్ అప్రిషియబుల్ దట్ ఆయన క్యారెక్టర్ ని ఇంతగా అండర్ ప్లే చేశారని. అండ్ ఆబ్వియస్లీ యాక్టర్స్ లైక్ సందీప్ కిషన్, దుషారా విజయన్, ఎస్జే సూర్య, సెల్వరాఘవన్, అపర్ణ బాలమురళి, వీళ్ళందరికీ షైన్ అయ్యే స్పేస్ చాలా ఉంది మూవీలో. ఎస్పెషల్లీ సందీప్ ఇన్ ద ఫస్ట్ హాఫ్ అండ్ దుషారా ఇన్ ద సెకండ్ హాఫ్. టెరిఫిక్ జాబ్ బై బోత్ ఆఫ్ దెమ్. ఒక ముక్కలో చెప్పాలంటే ధనుష్ ద డైరెక్టర్ ఈస్ గ్రేట్, బట్ ధనుష్ ది రైటర్ కి చాలా స్కోప్ ఉంది ఇంప్రూవ్ అవ్వడానికి. ఇప్పుడు కొంచెం స్పాయిలరీ జోన్ లోకి వెళ్లకుండా డిస్కస్ చేయలేము ఈ సినిమా రైటింగ్ వాటిని. ఇండైరెక్ట్ గానే చెప్తా, డైరెక్ట్ గా చెప్పను. బట్ మూవీ చూడకపోతే మాత్రం ఐ వుడ్ రికమెండ్ యూ టు చెక్అవుట్ ద మూవీ ఫస్ట్. ఇది చాలా పాత కథ అండి, సర్ప్రైజ్లు ఏమీ ఉండవు. షేక్స్పియర్ కాలం కథ ఇది. లిటరలీ ఒక షేక్స్పియర్ ఇన్ ట్రాజెడీ జోన్ లో జరిగే స్టోరీ. చాలా ప్రిడిక్టబుల్ గానే ఉంటుంది. అంటే ఇప్పుడు స్టోరీ ప్రిడిక్టబుల్ గా ఉంటే డ్రామా అనేది గట్టిగా ఉండాలి, ఆ ప్రిడిక్టబిలిటీని మర్చిపోయేలాగా చేసేటట్టు. కానీ రాయన్ లో అది జరగదు. ఫర్ ఎగ్జాంపుల్, రాయన్ ని తన సొంత మనుషులే బ్యాక్ స్టాప్ చేస్తున్నప్పుడు ఇట్ ఈస్ సపోజ్ టు బి వెరీ ఎమోషనల్, ఇట్ షుడ్ బి హార్ట్ బ్రేకింగ్. బట్ దానికి ఇచ్చే రీజన్, దాని బ్యాక్ స్టోరీ ఏదైతే ఉంటుందో అండ్ దాని ఆఫ్టర్ మ్యాథ్ కూడా అసలు ఏమాత్రం కన్విన్సింగ్ గా అనిపించదు. ఆ బిట్రేయల్ చాలా ఈజీగా జరిగిపోయినట్టు ఉంటది, డెప్త్ ఉండదు. ఇప్పుడు వడచెన్నై చూసాం మనం, యూ రిమెంబర్ హౌ కాంప్లెక్స్ ద బిట్రేయల్ వాస్. దాంట్లో 10% కూడా ఇక్కడ మనకు అనిపించదు షాక్. అండ్ దీని వల్లనే క్లైమాక్స్ కూడా చాలా రష్డ్ గా ఉన్నట్టు అనిపిస్తుంది. అక్కడ డ్రామాకి, బ్యూటిఫుల్ డ్రామాకి స్కోప్ ఉంటుంది, ఎందుకంటే ట్రాజెడీ అలాంటిది. కానీ దాన్ని పెద్దగా ఎక్స్ప్లోర్ చేయలేదు. ఆ ఎండింగ్ లో సాంగ్ ప్లేస్మెంట్ ఒకటి ఉంటుందండి, ఇట్ వాస్ సో ర్యాండమ్. అంటే ఒక ఇంపార్టెంట్ సపోర్టింగ్ క్యారెక్టర్ ఇస్ డెడ్, 2 సీన్ల తర్వాత ఆ క్యారెక్టర్ ని ఎవరైతే చంపారో వాళ్ళతోనే మన హీరో వీళ్ళందరూ వెళ్ళి డాన్స్ చేస్తుంటారు. అంటే ఇవి మనం రొటీన్ కమర్షియల్ సినిమాల్లో చూస్తే కూడా, అంత లీవే ఇచ్చి చూసే సినిమాల్లో చూస్తే కూడా ఎలారా ఇది సాధ్యం అనుకుంటాం. ఇక్కడేమో అప్పటి వరకు రాగా ప్రెజెంట్ చేస్తున్న మూవీ అక్కడ సడన్ గా ఇట్లా ఒక సాంగ్ అండ్ డాన్స్ సీక్వెన్స్ లోకి వెళ్ళిపోతే ఇట్స్ వెరీ ఇన్కన్సిస్టెంట్. అండ్ మోర్ ఇంపార్టెంట్లీ రైటింగ్ పరంగా నాకు నచ్చని విషయం ఒకటి ఉంది. రైటింగ్ జనరల్ గా అన్ని సినిమాల్లో, కొన్ని సినిమాల్లో కనిపిస్తుంటది. అదేంటంటే, ఒక ఇద్దరు క్యారెక్టర్స్ కూర్చొని మాట్లాడుకుంటున్నారు అనుకోండి, సీక్రెట్ గా ఒక పర్సన్ దాని సైడ్ నుంచి వినేయడం వల్ల కథ అనేది మారిపోవడం. ఇప్పుడు ఆ సీక్రెట్ తెలిసిపోద్ది, అది ప్లాన్ అని ఇచ్చేసి, అంటే ఆయన వినడం వల్ల కథ మారుతుంది అనమాట. ఇది జనరల్ గా రైటర్స్ ఆ స్టోరీని ఒక గేర్ నుంచి ఇంకొక గేర్ కి షిఫ్ట్ చేయడానికి వాడే ఒక టూల్. అది ఏవో ఒక చిన్న విషయాల కోసం, పెద్ద ఇంపార్టెన్స్ లేని విషయాల కోసం ఒక ప్లాట్ పాయింట్ లాగా దాన్ని వాడితే యాక్సెప్టబుల్ ఏమో, కానీ ఇక్కడ 2 మేజర్ పార్ట్స్ లో వాడతారు. ఇట్ ఈస్ సచ్ అన్ అన్ఇంట్రెస్టింగ్ వే టు టేక్ ద స్టోరీ ఫార్వర్డ్. అలా అని మూవీ మొత్తం నాకు నచ్చలేదా అంటే అలా ఏం లేదు. కొన్ని గ్రేట్ మూమెంట్స్ ఉన్నాయి, స్మాల్ మూమెంట్స్ అనేవి చాలా బాగా వర్కౌట్ అయ్యాయి. ఎస్పెషల్లీ టీతో ఒక మూమెంట్ ఉంటుంది సెకండ్ హాఫ్ లో, అది మీకు చూసినప్పుడు మీకు అర్థమవుతుంది. చాలా సటిల్ మూమెంట్, చాలా సింపుల్ మూమెంట్, కిక్ క్యాస్ ఉంటుంది. అలానే వరలక్ష్మి శరత్ కుమార్ గారితో ఒక మూమెంట్ ఉంటుంది. ఆమె మూవీలో ఇట్స్ అ వెరీ ప్యాసివ్ క్యారెక్టర్, కానీ ఒక ఇంపార్టెంట్ పాయింట్ లో తనకి ఒక రియాక్షన్ ఉంటుంది. ఆ క్యారెక్టర్ ఒక రియాక్షన్ షాట్, again wonderful moment. And obviously movie's biggest strength is obviously A.R. Rahman. Bhai is the best and మళ్ళీ ప్రూవ్ చేసుకున్నారు. అంటే మ్యూజిక్ కూడా సటిల్ గానే ఉంటది, బట్ ఇట్ హోల్డ్స్ ద నారేటివ్ టుగెదర్ బ్యూటిఫుల్లీ. ఫ్లాస్ ఉన్నాయి కానీ మేకింగ్ చాలా సాలిడ్ గా ఉంది. స్పెషల్ మెన్షన్ టు ప్రొడక్షన్ డిజైనర్ జాకీ. ఆ హోల్ సెట్టింగ్ ఏదైతే ఉందో అది ఇట్ లుక్స్ లైక్ ఇట్ ఇస్ ఇన్ రియల్ లొకేషన్స్, బట్ మొత్తం సెట్, సో అంత రియలిస్టిక్ గా గ్రేట్ వర్క్.
టు ఎండ్ ఇట్ అదే ఇంక సింపుల్ గా చెప్పాలంటే ఆబ్వియస్లీ మనం వారం తర్వాత వారం వీక్ ఆన్ వీక్ చూసే సినిమాలతో పోలిస్తే చాలా బెటర్ మూవీయే, బట్ ఇట్ కుడ్ హ్యావ్ బీన్ మచ్ మోర్. That's it from this review. Do subscribe to Galata Telugu for more reviews and interviews. This is Ram Vikashika signing off. Thank you. Hola! Your dream vacation to Dubai starts from rupees 29,999 only with GT Holidays, South India's #1 travel brand.